ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్నటిదాకా ఒక విషయాన్ని మనం మొన్నటిదాకా మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక స్త్రీ కోసం మాట్లాడుకుందాం. ఇది ఈరోజు పూర్తి అవ్వచ్చు, లేదా రేపు దినం కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. రేపు దినం కూడా ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ కోసం మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి వింటుంది. మీ దైవజనులు ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని. కొత్తదంటే ఇక్కడ ఏది లేదు. కానీ మరి కొత్తది కానప్పుడు ఇంకెందుకు మాట్లాడుకోవడం అని అనుకుంటే కనుక, కొత్తది ఎవరో చెప్పలేరు. దేవుడు మాట్లాడుతుండగా అందులో కొత్తది ఏమన్నా ఉందో, పాతది ఏమన్నా ఉందో మీరే పట్టుకోవాలి. అది దేవుడు మాట్లాడితే కనుక. కాబట్టి ప్రియమైన అందరి దైవజనులోనే దేవుడే మాట్లాడతాడు. ఇక్కడ ఎవరో ప్రత్యేకించి గొప్పవారు ఎవరూ లేరు. దేవుడు బిడ్డలు అంటే అందరూ సమమే. స్కూల్లో గొప్పవారు ఉన్నా, పేదవారు ఉన్నా, యూనిఫామ్ బట్టి అందరూ సమంగానే కనబడతారు. దేవుని బైబిల్ పట్టుకున్నాక, ఆయన పొలములో దేవుని సేవకులను పనిచేశాక దేవుడికి అందరూ ఒకటే. హెచ్చు తగ్గుల భేదం మనలోనే. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మాటలకి టైం వేస్ట్ అవుద్ది. కానీ మన విషయాల్లోకి, వివరాల్లోకి వెళ్తే కనుక, ఒక విషయం చదువుతున్నాను చూడండి. మీ అందరికీ బాగా సుపరిచితమైన వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. యేసు ఒలివల కొండ దగ్గరకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడే చెప్పేస్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోవడాలు ఎందుకు. యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఒలివల కొండ అంటే ఏంటో చెప్పాను. అది కొండ కాదు, అడవి అని చెప్పాను. ఆ ప్లేస్లో పదే యేసుప్రభువారు అక్కడ కూర్చుంటున్నారని చెప్పాను. ఆ యొక్క ఒలివల అనే ప్లేస్ దగ్గర ఏముందో మొత్తం యేసుప్రభువారు అక్కడ కూర్చుంటున్న సబ్జెక్ట్ కానించి, అక్కడ ఏ నది వచ్చిందో, అక్కడ ఏం జరిగిందని చాలా చరిత్ర. ఇంచుమించు నెల 15 రోజులు, 2 నెలలు ఇచ్చాను. నా గ్యాప్ అంతా పూర్తి చేసుకుంటే, అప్పుడప్పుడు ఆగిన గ్యాప్ కూడా పూర్తి చేసుకుంటే 2 నెలలు. కానీ గ్యాప్లో నేను మెసేజ్ ఇవ్వలేదు కాబట్టి అది తీసేస్తే ఖచ్చితంగా 1 మంత్ పైనే నేను దాన్ని ఇచ్చాను. ఎందుకంటే ఎంత క్లారిటీగా ఇచ్చానంటే, అసలు అక్కడ అడివా, లేకపోతే వనమా, లేకపోతే అక్కడ ఎందుకు కూర్చున్నాడు యేసుప్రభువారు. కొంతకాలం ముందు ఎన్నదే కదా, కాలాలంటే సంవత్సరాలు అయిపోయింది కాదు కదా. అది బాగా మీకు గుర్తుండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అక్కడే ఇలా కూడా అనమాట. యేసు ఒలివల కొండ దగ్గరకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు. మనకులాగా ఇంట్లో పనులు పెట్టుకున్న మనమే ఉదయకాలం లేచి వెళ్ళిపోతున్నామంటే, ఆయనకి ఇంకా దేవుని పని కాబట్టి ఇంకొంచెం త్వరగా లేచి ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా. యేసు ప్రభువారు దేవాలయానికి వచ్చారు. ఎక్కడ దేవాలయానికి? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న దేవాలయం ఒకటి. అప్పుడు ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఒకటి. అప్పుడు ఉన్నతమైన దేవాలయం ఒకటి. ఆ ఒక్కటి ఏటో కూడా మీకు అర్థమైపోయింది. అదే యెరూషలేము దేవాలయం. అంత పొద్దున్నే లేచి, అంత తెల్లవారుతుండగానే, తెల్లారుతుండగానే, అంత పొద్దున్న అంత అగలుబొగులు రావాల్సినంత అవసరం ఏముంది అంటే కనుక, దానికి ఒక వివరం ఉంది. అది ఏంటంటే చెప్తాను, అది కూడా మైండ్లో పెట్టుకోండి. యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ఇప్పుడు అర్థమైనట్టుంది కదా. యేసు ప్రభు వారి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నా ప్రజలు నా కొరకు ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా, నా గొర్రెలు నా స్వరం వింటారన్నట్టుగా ఆయన వీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. అప్ అండ్ డౌన్స్ అన్నట్టుగా ఎదురు బదురు కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఆయన అక్కడ వాళ్ళకి బోధించవలసిన సమయం వచ్చింది. ఏమొచ్చింది? ఆయన అక్కడ వాళ్ళకి బోధించవలసిన సమయం వచ్చింది. విషయం ఏంటంటే, ప్రజలు కూడా తప్పు చేస్తున్నారు అక్కడ. మనం గమనించుకుందాం. అదేంటి? యెరూషలేము దేవాలయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ చర్చిలకు వెళ్తారండి. మీ దైవజనులు అక్కడ వాక్యం చెప్తారు. చర్చి నిండుగా ఉంటున్నప్పుడు
మీ దైవజనుల వాక్యం సిద్ధంగా ఉంటున్నప్పుడు మీరు గలిబిలిగా గలిబిలిగా ఇంకెవరో రావాలని చూస్తూ ఉంటారా వాక్యం చెప్పడానికి? అలా చూస్తే పాస్టర్కి ఎలా ఉంటుందిరా, దైవజనులకి ఎలా ఉంటుంది? మేము వాక్యం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, ఇంత పెద్ద దేవాలయం కట్టుకొని ఉన్నాము, ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఈ ప్రజలేంటి ఇలా చేస్తున్నారు. నువ్వెంత ప్రాముఖ్యమైన సంఘ పెద్దలు ఉన్నా, అంతకన్నా ప్రాముఖ్యమైన పాస్టర్ ఉన్నా, వాళ్ళు చెప్పాల్సింది ప్రజలకి, దేవుని వాక్యం వినాల్సింది ప్రజలే. వాళ్ళే గలిబిలిగా కంగారుగా హైరాణ పడిపోతూ ఉండి ఇక్కడొకడుగు అక్కడొకడుగు వేసుకుంటూ తికమక్కలుగా ఉన్నారనుకోండి, అసలు వాక్యం వెళతాదా? అసలు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? అసలు ఎందుకు ఇలా గలిబిలైపోతున్నారు? ఏ సీఎం కోసం, ఏ పిఎం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారా, అనుకోరా? మళ్ళీ అది ఎక్కడ? దేవాలయంలో. పోనీ నీ ఇంటికాడ ఒక కృతజ్ఞత కూడుకు పెట్టుకోను, లేకపోతే ఒక మ్యారేజ్దో, లేకపోతే ఒక బర్త్డేదో, లేకపోతే ఒక ఆడపిల్లకారికి ఏదో ఒక ఫంక్షన్ బట్టి నువ్వు ఎవరిని పిలుచుకొని వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు అనుకోవచ్చు. కానీ అలా కాదు, ఇక్కడ మొత్తం ప్రజలంతా ఎదురు చూస్తున్నారంట. ఎవరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించిన రక్షకుడైన యేసయ్య కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. అసలే మంచి ఘనాపటులు ఉన్నారు అక్కడ, మంచి ఆరితేరిపోయిన వారు ఉన్నారు. యెరూషలేము అంటే ఒక గవర్నమెంట్ లాంటిది కాదు, గవర్నమెంటే. లాఠీలు బూట్లు ఏమీ లేవు కానీ అక్కడ, సారీ, దేవుని వాక్యంలో బూట్లు గిట్లా అన్నాను, సారీ. అలాగా ఏంటి, దేవుని యొక్క కార్యక్రమం అక్కడ జరుగుతుంది. పెద్ద సిద్ధాంతులు ఉన్నారు, ఘనాపటులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. ఇక మందిరానికి సంబంధించిన పెద్ద నాయకులందరూ అక్కడ పీఠాధిపతులందరూ కూర్చున్నారండి. పీఠాధిపతులు అంటే తెలుసు కదా మనకి, తెలియదంటే ఏమీ లేదు. పీఠాధిపతులు అంటే ఇంకా వాళ్ళని మించిన పెద్దవారు లేరు. వాళ్ళు దేవుని యొక్క కార్యక్రమాలలో శాసనాలు ఆమోదించగలిగిన వారు. శాసనాలని అంటే ఒక మాట ఇది ఎలా జరగాలి, దేవుని కార్యక్రమం ఎలా జరగాలి వాళ్ళు ఒక ప్లానింగ్ ఇచ్చి నడిపిస్తే దాని కింద ఉన్న వాళ్ళు దాన్ని అమలు చేసేవాళ్ళు. అంటే ప్లాన్ వేసేవారు, చాలా పెద్దవారు అని అర్థం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళందరూ ఉంటుండగానంట వీళ్ళంట యేసుప్రభు వారి కోసం ఎదురు చూస్తున్నారు, యేసుప్రభు వారు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ఆయన మరి ఇప్పుడులాగా బస్సులు, ఇప్పుడులాగా ఫ్లైట్లు, ఇప్పట్లాగా ట్రైన్లు, ఇలాంటి చక్కెర వాహనాలు ఏమీ లేవు కదా స్పీడ్గా వెళ్ళిపోవడానికి. ఒక నావ నడపాలి అంటే చేతితో కొట్టుకుంటూ ఆ తెడ్డు కొట్టుకుంటూ రావాలంటే రెక్కలు పడిపోతాయి అనమాట, చేతి రెక్కలు. అందుకైనా తెల్లవారుజామున ఆయన అక్కడ బయలుదేరారంటే నేను అక్కడ ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడికి బయలుదేరాలి. స్కూలు 9:30కి 10కి అంటే మనం ఎన్ని గంటలు బయలుదేరుతాం? 10కి పక్కల మించి లేపుతామా మన పిల్లల్ని, లేపుతామా? 6కి ముందే మనం పిల్లల్ని లేపి ప్రిపేర్ చేస్తాం. డ్యూటీలకు వెళ్ళాల్సిన హస్బెండ్లు కానీ ఇంకా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చక్కబెట్టుకుంటారు. అంటే నీ యజమాని ఇచ్చిన ఉద్యోగానికి నువ్వు ఆయన పెట్టిన టైంకి అక్కడ ఉండాలి. నీ యజమాని పలానా టైంకి ఇక్కడ మీరు జాబ్లో రెడీగా ఉండాలి, రోజు హాజరించుకోవాలి, రోజు తంబేస్తూ ఉండాలి, లేకపోతే నీది ఓపెన్ అవ్వదు అక్కడ. కాబట్టి అలానే ఇక్కడ యేసుప్రభు ఇక్కడ ఈ టైంకి వచ్చి మెసేజ్ ఇవ్వాలంటే టైంకి ప్రజలు వచ్చేస్తారు. మరి ఎండలో సమరేస్త్రీ కొండ పట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళరు కదా. అక్కడ అందరూ రెడీగా ఉన్నారంటే పలానా టైంకి వస్తారంటే ఆయన తెల్లవారుజామున లేసారంటే అట్లీస్ట్ ఇక్కడ ఇప్పట్లాగా ఏదో 10 గంటలకు వెయిట్ చేసి ఉంటారు. ఈయన అక్కడికి వచ్చేసి ఈయన యొక్క కథా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఇక్కడి నుంచి మరలా వాక్యం చదువుదాం చూడండి. ఏది, యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ఒక్క విషయం తెలుసా, కరెక్ట్గా డైరెక్టర్గా దేవాలయములకు అధికారం కలిగి వెళ్ళిపోయేవాడు ఎవరో తెలుసా? యేసుప్రభు వారు దేవాలయానికి అధికారం కలిగి. ఇప్పుడు మా దైవజన్లో మీ దైవజన్లో ఎవరో ఒకరు వాక్యం చెప్తారండి, నువ్వు డైరెక్టర్గా వెళ్ళి చర్చిలో కూర్చుంటుంది ఒక అందం, పక్కన ఉన్న పాస్టర్ గారిని దోసేసి నేను చెప్తానుండి నేను కూర్చుంటానుండి అంటే ఎలా ఉంటుంది? సరసరమంటూ ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసారా యేసు దేవాలయంలోనికి రాగా వారందరూ ఆయన కొరకు ఆయన వద్దకు వచ్చారు. ఎదురు చూడడం కాదు, ఆయన రాగానే ఆయన దగ్గరికి వచ్చేసారంట. పిల్లలు చూసారా తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తుకొని రెక్కలు విచ్చుకుంటూ ఎలా వెళ్తారు, చేతులు చాపుకుంటూ వెళ్ళిపోతారు చూసారా చిన్ని పిల్లలు ఎత్తుకోవడానికి. ఆయన వద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి చక్కగా పిల్లల మధ్యన తల్లిదండ్రులు కూర్చున్నట్టుగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడించినట్టుగా ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. మన ఆయన మొదలెట్టేశారు. ఇంకా
ఆయన పని ఆయన చూడాలి కదా. డాక్టర్ పని చూసినట్టుగా, అందరి పని చూసినట్టుగా, టీచర్ పని చూసినట్టుగా, బోధించినట్టుగా ఈయన కూడా మొదలుపెట్టేశారు బోధ. చక్కగా ఏ నీతి వాక్యాలు చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, అంతా జరుగుతుంది, బాగానే ఉంది. ఇప్పుడిప్పుడా అని ద్రోహులందరూ ఎదురు చూస్తున్నవారు లోనున్నారు. అందరూ అక్కడే ఉన్నారులే కూర్చొని. అందరూ కూడా కూర్చొని అక్కడే ఉన్నారు, వింటున్నారు. ఇదేమన్నా గొడవరా బాబా, మనం ఆయన కోసం ఉంటే ఇదేంది, ఇది ఎక్కడ గొడవ అని చెప్పి వాళ్ళు కూడా ప్రజల్లో మనకు గౌరవ మర్యాద పోతుందని వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. నోరు మూసుకుంటేనే అలా గౌరవం. లేదా ప్రజలు యేసుప్రభు అలా కదిలి బయటకు వచ్చారంటే ఇలా వీళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడు దేవాలయం అంతా కూడా సిగ్గిపడాలన్నమాట. ఇక్కడ పెద్దవారు, సంఘ పెద్దలు, పాస్టర్లు అందరూ ఉండి ఆయన వెళ్తుంటే ఆయన వెనకాతలు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఎంత సిగ్గుచేటు. సంఘంలోంచి ప్రజలు బయటికి వెళ్ళిపోతున్నారంటే మీరు ఎవరిని వెళ్తారు, మీరు ఎవరికి చెప్తారు బోధ, మీరు ఎవరికి వ్యతిరేకంగా ఉంటారు. సంఘంలో జనులు లేనప్పుడు, సంఘంలో విశ్వాసులు లేనప్పుడు, సంఘంలోని మీరు ఎంత పెద్ద గనుడైనప్పటికీ ఉపయోగం ఏముంది. ఒకరి మనసు బాధపెట్టి ఒకరి మనసు బాధపెట్టి ఒకరి మనసు బాధపెట్టి ఒక్కొక్కరు అలా విచ్ఛిన్నం అయిపోతుంటే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. మనకెందుకు వచ్చిన తలపొట్లు ఇంకో చర్చికి వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోతూ ఉంటారు. లేదా ఇంట్లో కుదురుగా కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉంటారు. నీ పరిపాలన, నీ సొంత పరిపాలన నీకుంటే అది అందరికీ నచ్చదు. ప్రజా పరిపాలన కావాలన్నట్టుగా ప్రజలకు తగ్గట్టుగా మందిరమైనా ఏదైనా ఉంటేనే ప్రజలు అక్కడ నిలబడతారు. కొంతమంది ఎదిరిస్తారు, కొంతమంది నలుగురితో ఉంటారు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఆ తర్వాత నుంచి ఎవరికి కావాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించను, నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించరు. చాలాసార్లు చెప్పాను. అందరూ ఏదో కలిసినప్పుడు ఏదో ప్రేమగా హాయ్ అంటే హాయ్ అని మాట్లాడుకుంటాం తప్ప ఎవరి యొక్క బ్యాడ్ అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి మంచి చెడ్లు వారికే ఉంటాయి, ఎవరి ఆలోచన తీరు వాళ్ళకే ఉంటుంది. మీ ఆలోచన మాతో కలదు, మా ఆలోచన మీతో కలదు, ఎవరికెవరని వేరుగా ఉంటాం. కాకపోతే ఒక చోటకు వెళ్తున్నప్పుడు ఏదో ఫార్మాలిటీకి అలా పలకరించుకుంటూ అలా విష్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా ఒక గౌరవం. మరీ శాడైజంగా ఎవరైనా పలకరిస్తే ఎందుకు పలకరించావు నన్ను, అంత అవసరం ఏంటి, నేనేమైనా పలకరించానా నిన్ను, నేను మర్యాదగానే ఉన్నాను కదా అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి అసలు. ఇక మీకు అర్థమైపోయింది కదా, ఇంకా అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళందరూ కూడా యేసుప్రభు రాగానే ఆయన దగ్గరికి వచ్చారంట. చదివాను కదా ఇప్పుడు, నేను చెప్పేస్తున్నానా. ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు. ఇక్కడ ఉన్నదే చెప్పాను. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. బాగానే ఉంది. శాస్త్రులు మొదలెట్టారు, ఇలా వీళ్ళ భజన మొదలుపెట్టారు. శాస్త్రులు, పరిసరులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అలాగోలాగా ఏదో ఒకటి చేయాలి, ఏదో గోలగోల చేసేయాలి, ఈయన్ని ముప్పు తిప్పలు పెట్టేయాలి, విప్పలేని ప్రశ్న వెయ్యాలి, విప్పలేని చెడుము చేటది ఏంటంటారు అలా దాన్ని, చిక్కుముడి వెయ్యాలి. ముడి విప్పడా 10 మందిలో, ఈయన జ్ఞానం ఏంటో ఇప్పుడు తెలిసిపోద్దని. ఆల్రెడీ ముందు గొడవలు అయ్యాయి అక్కడ, అంతకుముందు గొడవలు అప్పుడే అయ్యే గొడవలు, అప్పుడే కొన్ని గొడవలు అయ్యి ఉన్నాక ఇక వాళ్ళు ఊరకుండా అలా కూర్చున్నారు. వెళ్ళిపోయాక చూద్దామని ఏదో కూర్చున్నారు, బోధ చేస్తున్నారు. ఈలోగా సరిగ్గా మంచి సబ్జెక్ట్ దొరికిందండి వాళ్ళకి. వెతకబోతున్న తీగ ఏదో కాళ్ళ మధ్య పడ్డట్టుగా కరెక్ట్గా లింక్ దొరికింది. మామూలు లింక్ దొరకలేదు, అడగలేని కొడగలేని కడగలేని గొప్ప లింక్ దొరికేసింది వాళ్ళకి. ఏం చేయాలో తెలియని లింక్ దొరికేసింది. భలే దొరికాడు యేసు ప్రభు, భలే దొరికాడు యేసు అనుకొని గబగబా తీసుకొస్తారు. ఆవిడ ఎవరు అనగా వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి దేవాలయంలో అందరి మధ్యన పడేశాడు. పడేసి రా బాబు రా, ఇప్పుడు నీ జ్ఞానం ఏంటో తెలిసిపోద్దిరా అని చెప్పి, ఇదిగో యేసు ఇప్పుడు వ్యభిచారం చేస్తుంది, మేమందరూ పట్టుకున్నాం, తీసుకొచ్చి నీ మధ్యన పెట్టాం, ఇప్పుడు ఏం చేయాలి, చంపేయాలి కదా, చంపాలా వద్దా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం కాదు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీకు పిచ్చి ఉంది, అటు ఇటు చెప్తున్నారేటి. దేవుని ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రం అని కూడా పేరుంది. యాక్చువల్గా దేవుని ధర్మశాస్త్రమే తప్ప మోషే ధర్మశాస్త్రం కాదు. ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత అక్కడ ఒక చోట పేరు వచ్చింది, అది తక్కువగా వినపడుతుంది. అందుకే దేవుని ధర్మశాస్త్రం అని ఉంది, లేదా ధర్మశాస్త్రం అని ఉంటుంది.
నన్ను కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారా, మీరేంటి, మీ డినామినేషన్ ఏంటి, మీరు అంటే బయట కూడా జనరల్గా ఇలా ఛానల్స్లోనని కాదు కానీ, ఫోన్ కాల్స్ అనే కాదు కానీ, బయట కూడా నేను వెళ్ళిన వాళ్ళ చోట్ల కూడా అడుగుతున్నారు ఇలా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి కోసం మొదలెడితే ఎక్కువ టైం అయిపోద్ది కాబట్టి, అలాగా ఈ యొక్క ధర్మశాస్త్రం విషయంలోని వాళ్ళు తీసుకొచ్చి ఆ స్త్రీని అక్కడ పెట్టి అడుగుతున్నారు, చెప్పు బాబు నీ యొక్క జ్ఞానం ఏంటి ఇప్పుడు బయటపడిపోద్ది చెప్పు అని అన్నప్పుడు, ఏంటి విషయం ఏంటంటే, ఇదిగో ఓ స్త్రీ వ్యభిచారం మీద పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయకూడదని ఉంది కదా, మరి ఇప్పుడు చేసింది కదా, ఇప్పుడు అది పాపమే కదా, ఆజ్ఞల్లో ఒక్క అతిక్రమమైన ఆజ్ఞ వ్యభిచారమే కదా, మరి ఇప్పుడు ఈమెను చంపేయాలి కదా అన్నారు. అక్కడ చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు, ముసలివారు, దేవాలయానికి దేవుడు కావాలి కాబట్టి అందరూ వెళ్ళారు అక్కడికి. బాగుంది, చక్కగా ఉంది. అక్కడ వెళ్ళారు, ఇచ్చేశారు. రాళ్ళు తీసి కొట్టి రువ్వి రువ్వి చంపేయమని, రువ్వి రువ్వి అంటే ఇసిరి ఇసిరి చంపేయమని అంది కదా మోషే ధర్మశాస్త్ర ప్రకారము అని. ఏం చేయాలి అప్పుడు? ఆ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈవిడ చేసింది, చంపాలా? యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు, ఆవిడని వాళ్ళకి అప్పచెప్పేయాలా? ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అసలే ధర్మశాస్త్రం అంటే ఆ రోజుల్లో మామూలుగా ఉండేది కాదు. ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ధర్మము లేదు, శాస్త్రము లేదు, అన్నీ పక్కన పెట్టేశారు. మానవ శాస్త్రం మాత్రం వచ్చింది, అదేంటి అనుకోవచ్చు. మానవులకి ఎలా ఇష్టమైతే అలా నడుస్తున్నారంతే. ఒక ధర్మము కానీ, ఒక సిద్ధాంతము కానీ, ఒక సిస్టమేటిక్ కానీ ఎవ్వరు కూడా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గోబ మీద ఫోన్ పెట్టుకొని వస్తున్నారు, చెంప మీద ఫోన్ పెట్టుకొని. అసలు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ యొక్క డ్రైవింగు. నిజంగా కావాలని డాష్ కొట్టడానికి వస్తున్నారు, నిజంగానే అలా తిప్పుతున్నారు. నిజంగా ఆ యొక్క టైర్ అలా స్లిప్ అయిందంటే వాళ్ళ చెంప చెల్లుమని పగిలిపోద్ది కదండి బాబు. అసలు ఆ భయం కూడా లేదు అసలు. పాపం వృద్ధులు కూడా వెళ్తున్నారు బండిల మీద స్లోగా. వాళ్ళు కుదిరిగానే వాళ్ళు చక్కగా ఒక పద్ధతిలో స్త్రీలు వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వేస్తున్న వేషాలకి వాళ్ళకు కూడా డేంజరే కదా. తర్వాత వాళ్ళు పట్టుకున్నామా చేసామనేటప్పటికి ఆ స్పీడ్కి వాళ్ళు అయిపోతారో ఎవరైపోతారో తెలియదు, అంత భయంకరంగా ఉంది. అలాగా మానవ సిస్టమ్ ఎవరి కాళ్ళే వెళ్ళిపోతుంది, పాటించట్లేదు అంతే. ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు మానవ సిద్ధాంతాల ప్రకారం పోతున్నారు తప్ప ఆచారాల ప్రకారం పోవట్లేదు. శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ఈ ఆచారాలు అది ఏదైనా ఎవరి గ్రంథంలో ఉన్నప్పటికీ, ఎవరి గ్రంథాన్ని ఆచరిస్తున్న ప్రజలను కూడా అలాగే ఉన్నారు. కుర్రోళ్ళు ఏంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి, అందరూ అంటలే సుమా. ఒక పద్ధతిగా ఉండి వాళ్ళు ఒక పద్ధతిగానే ఉంటున్నారు. ఇలాగా ధర్మాన్ని, శాస్త్రాన్ని ఎవరు పాటించట్లేదు. కానీ ఇక్కడ అప్పట్లో ధర్మశాస్త్రం అంటే ఇంకా మామూలుగా ఉండేది కాదనమాట, మామూలుగా ఉండేది కాదు. చాలా చక్కగా తూచా తప్పకుండా, ఒక్క అక్షరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు, పాటిస్తున్నారు, బాగుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి యేసుప్రభు వారు? ఈవిడ్ని చంపేయండి అని ఆ రాళ్ళు రువ్వుతున్న వాళ్ళని, ఇసురుతున్న వాళ్ళకి వదిలేయాలా? శాస్త్రులు, పెద్దలు, ఘనాపాఠులు అందరూ కలిసి ఆవిడ మీద పెట్టిన శాసనమును, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు కదా, మనం పెద్దవాళ్ళకి ఎదురు తిరగకూడదని వాళ్ళకు అంగీకారాన్ని వాళ్ళకు వదిలేయాలా? లేకపోతే అంతా తెలిసినవాడు ఈయన తిరగబడాలా? తిరగబడితే అందరికీ శత్రువు అయిపోతాడు. లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించట మేలు. లోపల దొంగ ప్రేమ ప్రేమించి, వేషధారి ప్రేమ ప్రేమించి, నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడి, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడి, వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ దుర్మార్గులు, నీచులు, పాపాత్ములని ఉన్నాయి లేని తప్పుడు మాటలు చెప్పి అసలైన నీచత్వానికి చెందినవాడివి నువ్వు.
మనము. అసలైన దుర్మార్గాలు చెందిన వాళ్ళు మనము. అసలైన పాపాలు చేసిన వాళ్ళు మనము. మన దగ్గర అన్నీ పెట్టుకొని ఎదుటి వాళ్ళు ఏదో కొంచెం తప్పుని అలా పట్టుకొని మాట్లాడినంత మాత్రాన వాళ్ళని తప్పుగా చూడడం ఎంత తప్పు? నిజంగా వాళ్ళ వెనకాతల కాదు మాట్లాడు, దమ్ము ధైర్యం అంటే వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడితే చెంప పగలగొడతారనమాట. పళ్ళు కూడా రాలగొడతారు. ఈ రోజుల్లో అన్నీ ఇలాగే ఉంటున్నాయి. క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే క్రైస్తవులే చాలా దారుణంగా ఉంటున్నారు. చాడీలు ఎక్కువైపోయాయి, మీటింగ్లు ఎక్కువైపోయాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కూర్చుంటున్నారే కానీ గుసగుసలు. మన మనసు దేవుని మీద పెట్టుకోవడానికి వస్తున్నామా? లేకపోతే ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు, ఎవరు ఏం కట్టుకొచ్చారు, ఎవరు ఏం పెట్టుకొచ్చారు? చాలాసార్లు చెప్తున్నాను, మందిరాల్లో చాలా ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నాయని. మందిరానికి వెళ్తే చెప్పులు బయట వదిలేసినట్టుగా నీకున్న సమస్తాన్ని అక్కడ వదిలేయాలి. పరిపూర్ణంగా దేవుడికి వెళ్ళాలి. తేజో నక్షత్రమా అన్నట్టుగా. అంటే వేకువ చుక్కా నువ్వు కింద పడ్డావని అన్ని శాతానికే అంటగట్టేది. అక్కడ మాట ఉంది, తేజో నక్షత్రమా వేకువ చుక్కా నీ వెట్లు ఆకాశము నుండి పడుతుంది, జలములను పడగొట్టిన నీ వెట్లు నేల మొట్ట వరకు నరకబడుతుంది అన్నట్టుగా దేవుడు శాతాన్ని నరికేసినట్టుగా. నరికేయడం అంటే కండకండాలు కానీ కాదు, తన యొక్క అహంకారాన్ని నరికినట్టుగా మనం కూడా అలాంటి అహంకారం పెట్టుకున్నట్టు మందిరంలో దేవుడు మనల్ని కూడా నరికేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎలా పాటిస్తున్నాం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. ఏం చేయాలి ఆవిడ్ని? ధర్మశాస్త్రం అప్పుడు పాటించాలి. అప్పుడున్న రూల్ అదే. క్రీస్తు వారు వచ్చిన తర్వాత, క్రీస్తు వారు గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేసిన తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి అనుకుంటున్నారా? ఏమీ జరగలేదు. మార్పులు చేర్పులు ఏమీ జరగలేదు. ఈ విషయం కోసం తర్వాత మాట్లాడతాను, అది కాదు. కాబట్టి ఈ స్త్రీని ఏం చేశారంటే అందరూ రాళ్ళు విసిరేయడం మొదలుపెట్టారు. రాళ్ళు విసరడం మొదలుపెట్టేటప్పటికి ఏ రాయి అన్నా తగులుతుంది కదా. 10 రాళ్ళు ఒక రాయి తగలకుండా ఉంటుందా? ఒక్కటి చాలు. ఒక చిన్న రాయితోటే గొలియాతు చచ్చిపోయాడు, దావీదు చంపేశాడు. చిన్న రాయ. ఇంకంత పెద్ద పెద్ద రాళ్ళు విసిరితే ఒక బలహీనమైన స్త్రీ పాపం ఎలా బ్రతుకుతుంది? ఆమె మంచికే చేసిందో, లేకపోతే బ్రతుకుదేరుకే చేసిందో, లేకపోతే పొగరెక్కే చేసిందో, లేకపోతే ఇంకే కారణం బట్టి చేసిందో ఆమె కరెక్ట్గా లేదు. సరే, ఆవిడ ఎలా ఉన్నదో దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళందరూ రాళ్ళు రువ్వుతున్నారు. సరే, బాగుంది. యేసుప్రభువారిని అడిగారు, ఇది కూడా బాగానే. యేసుప్రభువారు అప్పుడు ఏమి చెప్పకుండా సైలెన్స్గా కింద కొంగొని చక్కగా కింద కాళ్ళ మీద అలా కూర్చొని అంటే బాసం పెట్టేసుకొని కాదు సుమా, అలాగా నేల మీద వంగి ఏవో రాయిచుండెను. బాగుంది. ఏమి రాశారు అక్కడ, అది ఇంపార్టెంట్. ఒక్క మాట రాసేటప్పటికి అందరూ రాళ్ళు వదిలేసి టపి పరిగెట్టేశారంట. పాపము లేనివాడు మొదట రాయి వేయండి. బాగుంది. పెద్దవాళ్ళని పక్కన పెడదాం, వయసులో ఉన్న కుర్రాళ్ళని, వయసులో ఉన్న అబ్బాయిని పక్కన పెడదాం. ఇంకా స్త్రీలు అంటారా, ఇంకా వాళ్ళు అదే అంటే ఈ విషయానికి సంబంధించిన వారు కాదు. అంటే వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుల మధ్యన జరిగిన విషయం కాబట్టి అది స్త్రీతో సంబంధం లేదు. కాబట్టి అందులో చిన్న పిల్లలు ఉన్నారంట, మగ పిల్లలు, చిన్న పిల్లలు ఎలా తప్పు పని చేస్తారు? ఈ రోజులు అంటే జ్ఞానం బాగా డెవలప్మెంట్ అయిపోయింది. అప్పుడు అవలే. మీలో పాపం లేనివాడు రాయండి. అక్కడ చిన్నపిల్లడు కూడా రాయి పట్టుకున్నాడు. ఏంటి దాని అర్థం? చిన్నపిల్లడు కూడా పాపం చేశాడనా? చేశాడు. ఏం పాపం? స్త్రీతో పాపం చేశాడా? ఆ స్త్రీతో వ్యభిచారం చేశారా? ఆ స్త్రీతో ఏమైనా తప్పుడు కార్యక్రమం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా చేశారా? పోనీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా దాక్కుంటే 2-3 అవ్వచ్చు. పోనీ 10 మంది వేసుకోండి. ఆవిడ మంచిది కాదు కాబట్టి 10 మందితో ఏదో కాంటాక్ట్ పెట్టుకుంది అనుకుందాం. సరే, అది పక్కన పెట్టండి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, అది మనకు అనవసరమైన విషయం. కానీ అక్కడ ఉన్న పసిపిల్లలు ఊరందరూ స్త్రీలు కానీ వాళ్ళు కానీ రాళ్ళు రువ్వేసి ఆవిడ కొట్టడానికి, చంపడానికి సిద్ధంగా ఉన్నారు. బాగానే ఉంది. విషయం ఏంటి? ఎందుకు వంగున్నారు ఆయన? బాగుంది. ఎందుకు రాశారు ఆయన? అది బాగుంది. అసలు ఏమి రాశారు? రాయగానే రాళ్ళు వదిలేసి అందరూ బయటకు ఎందుకు వెళ్ళిపోయారు? ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింటే ఇక్కడ ఇది. చాలాసార్లు చెప్పాను కదా,
ప్రశ్నలు వేరు, జవాబు వేరు. లాస్ట్‌గా ఒక అర్థం ఇస్తాడు, సారాంశం. అసలు బుక్‌లో నీకు అర్థమైంది ఏంటి? సారాంశం 2 మాటలతో కొట్టు అని. కొట్టమంటే కర్రిచ్చి కొట్టమని కాదు, మంచి అంశం రాసి పెట్టు అని. అసలు విషయం అంటే క్లుప్తంగా చెప్పేయని. నా 2 మాటలే చదువుతారా ఈ పిల్లోడికి టెక్స్ట్ పట్ల బాగా అవగాహన వచ్చిందని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని ఒంగోని రాస్తున్నాడు. ఏమి రాస్తున్నారు? ఎందుకు రాళ్ళు వదిలేశారు? ఎందుకు బయట వెళ్ళిపోయారు? చిన్న పిల్లలు కూడా రాయి ఎందుకు వదిలేశారు? మీలో మొదటి పాపం అంటే రాయెత్తిన పసిపిల్లోడు కూడా పాపాత్ముడు అని అర్థం అక్కడ. ఆవిడ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. 1 నరహత్య చేయకూడదు అని కూడా అక్కడ రాయబడింది. అంటే మీరు చంపేశారంటే మీరు పాపం చేసినట్టే కదా లెక్క. మోషే ధర్మశాస్త్రంలోనే, దేవుని ధర్మశాస్త్రంలోనే వ్యభిచారం చేయడం తప్పని రాయబడినప్పుడు, పాపం అని రాయబడినప్పుడు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఎవరో ఒకరు పర్సన్ ఎవరైనా పక్కన పెట్టండి, అది మేలా ఫీమేల్ అనేది పక్కన పెడదాం. ఒక మనిషిని మీరు చంపాలన్నప్పుడు అది నరహత్యే కదా, అప్పుడు అది పాపమే కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు అది కూడా మరి పాపమే కదా. ఒక పాయింట్ అక్కడ. సరే, సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక, విశ్రాంతి దినమున రాయి ఎత్తుట కూడా పాపమే. ఆ రోజు ఆ స్త్రీని మధ్యలో పెట్టిన రోజు, యేసుప్రభు వచ్చి బోధ చేస్తున్న రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు. కాబట్టి రాయి ఎత్తుట కూడా పాపమే అక్కడ. అందుకే వాళ్ళందరూ యేసుప్రభు వారి కోసం, ఆయన బోధ కోసం 1000 కళ్ళు చేసుకొని ఒళ్ళంతా కళ్ళంతట్టారు చూసారా. అలాగే వీళ్ళందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఈ దేవుని కొరకు, యేసుప్రభు వారి కొరకు, ఆయన యొక్క నీతి బోధల కొరకు, ఆయన సత్య బోధల కొరకు, ఆయన యథార్థత బోధల కొరకు, ఆయన కరుణా కాంతి కొరకు, ఆయన ప్రకాశత కొరకు, ఆయన స్వస్థత కొరకు ప్రజలంతా అక్కడ వెళ్ళాడిపోయి ఆకలితోటి ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు చూసారా ఆకలి కొరకు. అలాగా వెలవెలలాడిపోతే, ఆకలి వేసినప్పుడు ఎక్కువ టైం అయితే ప్రాణం పెద్దవారికైనా చిన్నవారికైనా వృద్ధులకైనా ఎంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఆకలి అనేది ఒకటి సొమ్మసిల్లిపోతారు చూసారు. అలా వాక్యానికి సొమ్మసిల్లిపోతున్నారు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. కాబట్టి వీళ్ళు ఆయన యొక్క వెలుగు కోసం, ఆయన జీవం కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే అప్పుడు ఆయన చెప్పాడు, అక్కడ ఆయన అది రాయడం మొదలుపెట్టారు. విశ్రాంతి దినమున రాయి ఎత్తుట కూడా పాపమే. ఆ రోజు విశ్రాంతి దినం అక్కడ. అందుకే ఆయన వచ్చాడు. ఆయన విశ్రాంతి దినంలోనే మందిరంలో కనిపించేవారు, ఇంకెప్పుడు కనిపించరు. ఎందుకో తెలుసా? పట్టేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు, పట్టుకోవడానికి, చంపేయడానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు రేజ్ అయిపోతున్నారు. దీనికి ముందు 2 గొడవలు జరిగాయి. అదే రోజు 2 గొడవలు జరిగాయి. ఇంకా అది అలా జరుగుతుండగా 3వ తెచ్చి పెట్టేశారు. ఇంకా వీళ్ళందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తారా? మన పక్కన పెట్టేస్తారా? ఉండి ఇప్పుడు ఈయన బండారం ఏంటో బయటెట్టేదాం, ఈయన తెలివి ఏంటో, ఈయన బుద్ధి ఏంటో, ఈయన జ్ఞానం ఏంటో బయటెట్టేదాం. ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ధర్మశాస్త్రము అని ఇది ఎక్కిపోతున్నారు కదా. ఈ ధర్మశాస్త్రానికి ఇప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో చూద్దాం. ఇప్పుడు దాకా వీళ్ళందరినీ మనం ఒక ట్రాక్లో నడిపిస్తుంటే ఈయన వచ్చి సైడ్ ట్రాక్ పట్టించాడు. కాబట్టి అసలు ఇంక ఊరుకొని సమస్య లేదని చెప్పి ఆవిడని తీసుకొచ్చి పెట్టారండి అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క విషయానికి మనం వచ్చేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కొంచెం ప్రేయర్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా, ఏమనుకోవద్దు. అలాగా ఈ స్త్రీ విషయంలో ఈయన్ని పాపాత్ముడుగా ఎంచాలనుకున్నారు. కానీ ఆయన్ని ఎంచడం నీ తరమా, ఆయన వంచడం నీ తరమా, నిన్ను ఉంచేసాడు కిందకైనా. దెబ్బకందరూ రాళ్ళు వదిలి టపటపటపటపని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడ కోసం మనం ధర్మశాస్త్రం మీరాలా? ఈవిడ కోసం ఇప్పుడు మనం నరహత్య చేయాలా? ఒకవేళ క్షమించి వెళ్ళిపోయినా మళ్ళీ అదే పని చేస్తుందేమో, మనకెందుకు వచ్చింది? ఒకవేళ చంపేస్తే పాతి పెట్టేస్తారేమో. ఇప్పుడు ఆ పాపం మన మీదకి, మన బిడ్డల మీదకి రావాలా? అందులో దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు, మనకు అంత అవసరమా? అందులో ఆయన ప్రవక్త ఉన్నాడు, కింద రాసేస్తున్నాడు. ఇప్పుడు నాయి కూడా రాసేస్తారేమో. విశ్రాంతి దినమున రాయి ఎత్తుట కూడా పాపమే. కాబట్టి అక్కడ పసిపిల్లలకి పెళ్ళి అవ్వలేదు, పసిపిల్లలకి ఇలాంటివన్నీ కూడా తెలియదు. కాబట్టి పెద్దవాళ్ళు రాయి ఎత్తేసారు, కాబట్టి వాళ్ళు కూడా రాయి ఎత్తేసారు కొట్టి చంపేదాన్ని. పసిపిల్లలకి అక్కడ ఏం తెలియదు. మరి పసిపిల్లలు అంటే పాలు తాగి పిల్లలని కాదు. చర్చికి ఎలాంటి పిల్లల్ని తీసుకెళ్తాం? పుట్టిన కాడ నుంచి ఒక ఏజ్ ఉండేదాకా తీసుకెళ్తాం. మరీ చైల్డ్ ఎవరు, మరీ టీనేజ్ ఉండరు, అటు ఇటు అన్ని సైజులు కూడా అన్ని ఏజ్ వారు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి అలాగా అందరూ కూడా రాయి వదిలేసి
బయటికి వెళ్ళిపోయారంట. విశ్రాంతి దినమన రాయి ఎత్తుట కూడా పాపమే. ఎందుకు ఆ స్త్రీని ఆ రోజు రాళ్ళతో కొట్టకుండా వదిలేశారంటే ఆ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు విశ్రాంతి దినం. యేసుప్రభువారు విశ్రాంతి దినాన్ని పక్కా నెరవేర్చి పాటించిన వారు. కాబట్టి యెరూషలేము దేవాలయంలో ఆయన బోధ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇది చేశారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏ అమ్మా నిన్ను ఎవరైనా కొట్టారా, తిట్టారా, చంపారా? లేదు ప్రభువా. సరే, మంచో చెడో చేసావు, ఇంకెప్పుడు అలా చేయకుండా కరెక్ట్గా ఉండు, వెళ్ళిపో. బాగుంది. ఇప్పటికే కొట్టేద్దాం, తిట్టేద్దాం, చంపేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకే ఇంకా ఇది ఎలా ఉందంటే అదేదో అంటారు కదా, వాత మీద వాత పెట్టినట్టుగా ఉందన్నమాట. వాత మీద వాత పెట్టినట్టుగా ఉంది. ఏం చేయాలో తెలియక వాళ్ళందరిలో తలకొట్టేసి అట్లీస్ట్ ఎంత జ్ఞానులే, ఎంత సంఘానికి ఇది ఇది అన్నారు, ఈ పాటి చిన్న లాజిక్ తెలియలేదు వాళ్ళకి అనుకుని వాళ్ళందరూ అనుకోరా? ఈ పాటి చిన్న విషయం తెలియదు వాళ్ళకి. మళ్ళీ శాస్త్రాలు గ్రంథాలన్నీ రాసేసి మోషే గ్రంథాన్ని అక్కడ లోన చక్కగా పెట్టి యేసుప్రభువారు అక్కడ గ్రంథం తెచ్చి ఇచ్చినప్పుడు ఒకసారి ఒక టైంకి ఇచ్చినప్పుడు ఆయన చదువుతారు. చదవడానికి తీసి తీయగానే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంటుంది కాబట్టి రాగానే తీయగానే గ్రంథం తీయగానే వస్తుంది తెలుసా? బోధకు తేయబడిన గొర్రెపిల్ల సిద్ధమైనట్టుగానే యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడుతుంది. అప్పట్లో అన్ని బుక్కులు వేరుగా ఉండి, ఇప్పుడంటే మనకు అన్ని బుక్కులు కలిపి ఒక బైబిల్లో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ స్త్రీని కాపాడిన రోజు, ఆ యొక్క వ్యభిచారం ముందు పట్టబడిన ఆ స్త్రీ నేల మీద పడిన రోజు, యేసు ప్రభువారు నేల మీద అవేవో రాస్తున్నారన్నప్పుడు వీళ్ళందరూ కూడా రాళ్ళు వదిలేయడానికి గల కారణం ఏంటంటే విశ్రాంతి దినమన రాయి ఎత్తుట కూడా పాపమే. ఈ రెండు గొడవలు ఎక్కడయ్యాయి? అసలు ఆ రోజు విశ్రాంతి దినమా కాదా అన్న డౌట్ మీకు వస్తుంది. ఇవన్నీ కూడా రేపు దినమని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కక అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.